అడ్వకేట్ ఆధ్వర్యంలో ఓ మంగ్లీని కలిసే ప్రయత్నం చేసిర్రా? ఇట్లా మీ పేరుతోటి ఇట్లా రకరకాల ఏమైనా ఆమె ముందు చెప్పారా మీరేమన్నా? ఆమె ముందు ఏం చెప్పలే. ఆమె మాతో విక్టిమ్స్‌తో మాట్లాడని చెప్పింది. ఓన్లీ మా లీడర్ దగ్గర ప్లస్ మా సుబ్బు సార్ దగ్గర అడ్వకేట్ దగ్గరతో మాట్లాడింది. ఇప్పుడు ప్రెస్ మీట్‌లో మీరు ఒక మాట చెప్పారు. మంగ్లీ ఫ్లాట్‌కి గూడా పోయినామనేది. కోకపేటలో పోయినాం. 15వ ఫ్లోర్ అక్కడికి పోయినాం. మేము ఒక మంగ్లీ ఫ్లాటేనా అది? మంగ్లీ ఫ్లాటే. సార్ 3 బెడ్‌రూమ్‌లు ఉంటాయి సార్ అందులో. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఆడికి? మధు రమ్మన్నాడు. ఎప్పుడు? ఒక 5, 6 సార్లు హైదరాబాద్‌కి మాది యాక్చువల్ అంటే కర్నూలు కదా! వచ్చినప్పుడల్లా స్టేయింగ్‌కి బయట అంటే కష్టం అని చెప్పి ఇక్కడ పిలిచేవాడన్నమాట. అప్పుడు మంగ్లీ ఉండేనా ఆ ఫ్లాట్‌లో కనిపించిందా? వాళ్ళు పైన ఉన్నప్పుడు మమ్మల్ని పైకి రానీయలేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మమ్మల్ని రానిచ్చారు. మామూలుగా ఫ్లాట్‌లో ఎప్పుడన్నా కనిపించిందా మీకు? ఒకరోజు ఇట్లా నేను రెడీ అయ్యేటప్పుడు ఆడ ఒక రూమ్‌లో వాళ్ళ మూడు బెడ్‌రూమ్స్ ఉంటాయి అందులో. ఒక బెడ్‌రూమ్‌లో ఆమె కిట్ ఉంటాయి కదా! సాంగ్స్ పాడేటివి ఇట్లా హెడ్ ఫోన్స్ గానీ, ఇట్లా స్పీకర్ గానీ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ రమావతి మధు మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని ఆమె పేరు ఏం పేరు గుర్తొస్తలేదు నాకు. మరి పెళ్లి చేసుకున్నాడా ఆమెను? ఇప్పుడు ఎందుకంటే సార్ మేమన్నా ఉంటాం కదా మా టీము. ఒక అమ్మాయి మా ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు. ఒకరి గురించి అట్లా చెప్పడం వాడు నిజంగా చెప్పినందుకే మేము దీని మీద మాట్లాడుతున్నాం. అదే అదే. చెప్పినాడు 100% చెప్పినాడు. చెప్పింది కాబట్టే మాట్లాడుతున్నాం. మాకెందుకు అవన్నీ ఇట్లా సెప్టెంబర్లో మాతో కలిసినాడు. మేము ఇట్లా పార్టీలో కూర్చున్నప్పుడు అక్టోబర్లో ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఫిబ్రవరిలో పెళ్లి ఉంటుంది. అందరు 5,000 మంది మా కర్నూలు నుంచే రావాలంట పెళ్లికి. అయితే ఇప్పుడు మీరు 80 లక్షలు పెట్టిండ్రు. ఇంకొక 20 లక్షలు ఇవ్వకపోయారు అవుతుండే కదా? మా టీంతో అయింది. అయిందా? టీంతో అయింది. మీరు కూడా పెట్టిర్రా? ఎన్ని లక్షలు పెట్టిర్రు? 30 లక్షలు పెట్టారు. 30. మీరు? మేము 5 లక్షలు పెట్టినాం సార్. మీరు ఎన్ని పెట్టిర్రా? 5 లక్షలు. మీరంతా ఈ రమావతి అనే మధు టీమేనా వీళ్ళంతా? మీరు ఎన్ని పెట్టిర్రా? 20 లక్షలు. 20 లక్షలు. 20 లక్షలు. మీరు? 20 లక్షలు. ఏది లక్షల్లోనే ఉంది. అంటే ఆ పిల్లోడు మాతో పాటు వర్క్ చేస్తాడు కదా. నాకు 70, ఈ పిల్లోనికి 30-40 వస్తుండే, వీళ్ళకి 30-40 వస్తుండే. ఆ టైంలో ఆ పిల్లోనికి 15-20 వస్తుండే రమావతి మదికి. మీరు పూర్తి స్థాయిలో నమ్మేసిండ్రు. రమేష్ ఇంకా ఒకటి తర్వాత ఇంకోటి ఏమైందంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా పెట్టుకున్నాం, 1,2 లక్షలే పెట్టుకున్నాం. మాకు ఇంకోటి ఏదంటే షూరిటీ పైన ల్యాండ్ ఇస్తా అన్నాడు. మాకు ల్యాండ్ చూపించినాడు నారాయణ ఖేడ్లో, జైరాబాద్లో, ఇక్కడ ల్యాండ్ చూపించి మీకు ఈ దాంట్లో నుంచి రిటర్న్స్ తీసిస్తాం ల్యాండ్తో పాటు అని చెప్పేసరికి అది ఎక్కువ పబ్లిష్ అయ్యి రెఫరల్గా కూడా ప్రతి ఒక్కరికి పోయి దాంట్లో మేము ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు స్టార్టింగ్ లో పెట్టినప్పుడు మీరు పెట్టుబడి పెట్టారు కదా, మీకు లాభాలు ఏమైనా వచ్చినాయా? ఇచ్చిండా? స్టార్టింగ్ లో చిన్నగా పెట్టినాం. అంటే ఫస్ట్ చూద్దాం, మనకు కూడా అంత లేదు కదా. మేము జస్ట్ నార్మల్గా ఈఎంఐలు కట్టుకుంటా, కార్ ఈఎంఐ కట్టుకుంటూ వచ్చేవాళ్ళం మేము. ఒక ఫస్ట్ చూద్దాం, ట్రై చేద్దామని చెప్పి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అట్లా పెట్టేసాను అనమాట. పెట్టి నేను మార్చిలో స్టార్ట్ చేసిన. వాడు జనవరిలో వచ్చినప్పుడు మార్చిలో చేసిన అనమాట. ఇస్తే మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు కొంచెం చిన్న అమౌంట్ కదా మాదందరిది. ఇచ్చేసినాడు, బాగా ఇచ్చినాడు. అప్పుడు ఇంకోటి మంగ్లీ వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు అనమాట. చెప్తే మేము ఫస్ట్ నమ్మలేదు. తర్వాత రియాలిటీలో చూసాం అనమాట. వాడు చూపించే ఫోటోలు కానీ, వాళ్ళ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ కానీ, వాళ్ళు ఎక్కడెక్కడ మీటింగ్స్ చేస్తున్నారు. ఇంకోటి వాళ్ళు వచ్చి మిర్యాలు కూడా హాస్పిటల్, పబ్బు, స్కూలు అవన్నీ చెప్పేసరికి ఇంకా చూసాం అనమాట. చూసిన తర్వాత ఇంకోటి ఏం చెప్పినారంటే, మీరు పెట్టండి, మీ వాళ్ళతో కూడా పెట్టేయండి, ఇందులో మీరు పార్ట్నర్గా ఉంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో ఉండే దాంట్లో మీరు పార్ట్నర్గా ఉంటారు. మీ జాబులు మీరు చేసుకోండి, ఎక్స్ట్రా ఇన్కమ్ ఇది వస్తుంది. నా లైఫ్ ఎట్లా చేంజ్ అయింది మీరు చూసారు కదా. 3 ఇయర్స్కి ఎట్లా చేంజ్ అయింది. ఫార్చునర్లో తిప్పుదామని అనుకున్నాడు. చెప్పినాడు. నిజమే. ఎక్కించుకున్నాను నేను. మీకు జస్ట్ 3 ఇయర్స్కి ఎట్లా తీస్తున్నా, మీరు ఇంకా చేసుకోవాలి. అంగు ఆర్భాటం కాదు ఉంటుంది కదా. నాకు 3 ఇయర్స్ పట్టింది, మీకు 1 ఇయర్లోనే తిరుగుతారని. అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేరు, మీకు నేను సపోర్ట్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకా 1 ఇయర్, నాకు 3 ఇయర్స్ పట్టింది, మీకు 1 ఇయర్ అని చెప్పి మంగ్లీ వాళ్ళ ఫోటో చూపించి వాళ్ళు ఉన్నారు. 100% దీనిలో ఉన్నారు. బయటకి నిజం బ్రదర్. ఇప్పుడు మీ ద్వారా కొంచెం వరకు తెలిసింది. ఇప్పుడు నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. ఒక రోజు లేట్ అయినా సరే. వాళ్ళు ఇప్పుడు ఎన్ని తెలియదు, ఎన్ని చేయాలన్నా కూడా అన్ని ప్రూఫ్స్ వస్తాం, మళ్ళీ ముందుకు వస్తాం. ఎందుకంటే చిన్న చిన్న ప్రూఫ్స్ గ్యాదర్ చేస్తున్నాం. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఆమె తరపున కానీ, మన రేవంత్ రెడ్డి అన్న తరపున కానీ, ఎవరిదో ఒకటి నుంచి మా వాళ్ళందరికీ అనమాట ఇది ఒక న్యాయం జరిగితే మేము గెలుస్తాం. నెక్స్ట్ ఇట్లాంటి ఇది విన్ అయిందనుకో, మా వాళ్ళకి అందరికి న్యాయం జరిగిందనుకో, నెక్స్ట్ ఇట్లాంటి మోసం చేసే వాళ్ళు ముందుకు రారు. మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం ఇచ్చిరా అసలు? కర్నూలులో ఎఫ్ఐఆర్ అయింది. మరి వాళ్ళు ఏమంటారు పోలీసులు వీళ్ళను, ఈ రమావతి మధును కానీ, ఆ శివ చౌహాన్ కానీ ఏమన్నా ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు సార్ వాళ్ళు. యాక్చువల్గా అంటే ఇంకో వేరే వాళ్ళు టీం ఏమన్నా ప్రయత్నిస్తుందా పట్టుకోవడానికి? వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న అయిపోయింది ఇప్పుడు ఈ మీడియా ఉన్నందుకు కొంచెం ఆగినారనమాట. ఇప్పుడు మీరు మంగ్లీ పేరు తీస్తా ఉన్నారు, సరే రమావతి మధు కూడా నేను వాళ్ళ ఇంటికి అల్లుని కాబోతున్నా ఏదో అని చెప్తా ఉన్నారు కదా. ఈ రాజకీయ వ్యవస్థ ఉంది ఇప్పుడు. మంగ్లీ ఎందుకంటే సింగర్ కాబట్టి రాజకీయ నాయకులతో కూడా ఆమెకు ఉంటుంది. ఇప్పుడు అట్లా ఏమైనా రాజకీయంగా ఇబ్బంది పడవచ్చా మీరేమన్నా? ఇబ్బంది అంటే మా దగ్గర ఇప్పుడు మేము వేరే వాళ్ళతో ఫోన్లు చెప్పి మేము రాంగ్గా చెప్పట్లేదు. మాకు చెప్పిన విషయాలు, తెలిసిన విషయాలు, మనం చూసిన విషయాలు మేము చెప్తున్నాం అనమాట. వచ్చి మా లాయర్కి వచ్చినాయి. అది పేర్లు చెప్పొద్దన్నాడు. కేంద్ర మంత్రి నుంచి కానీ, ఎమ్మెల్యేల నుంచి 4-5 ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు వచ్చినాయంట. దీనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దండి, మీకేం కావాలి చెప్పండి, అట్లా
చూసుకోండి, ఆమె పేరు రానియద్దండి, వాడెవడో అంటే అని అన్నారంట. సరే వాడెవడో నిజంగానే, మరి ఈమెనే కంప్లీట్ చేయొచ్చు కదా, వాడు ఎవడో నాకు తెలియదు అని. ఇప్పుడు మేడం వచ్చి ఇప్పుడు వాడు ఇప్పుడు మేము వల్ల ఆరోపణ చేస్తున్నాం కదా, ఇది నిజమే కదా, వాడి దగ్గర పోయి ఇప్పుడు నా పేరు చెప్పి కలెక్ట్ చేసుకున్నామంట ఇవ్వని చెప్పి చెప్పొచ్చు కదా, చెప్పట్లేదు. అసలు రియాక్ట్ అవుతుంది. మొన్న ఒక పోస్ట్ పెట్టింది మా సుబ్బు సార్, పెట్టిన వెంటనే నాకు దీనికి సంబంధం లేదు, ఎవరో నా పేరు చెప్పి కలెక్షన్ చేస్తున్నారు. మళ్ళీ లాస్ట్లో ఒకటి ఉంది, పోలీసులు మా ఈ బాధితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోలీసులు న్యాయం చేయాలని చెప్పి పెట్టింది. మళ్ళీ మా గురించి కూడా మంచిగానే పెట్టింది. నీ చేతుల్లో ఉంది ఇది, పోలీసుల చేతులు లేదు, ఎవరి చేతులు లేదు. ఆమె ఒక మాట రెస్పాన్స్ అయ్యి వాడితో మధు నువ్వు ఇవ్వు అంటే వాడు ఇస్తాడు. ఎందుకంటే లాస్ట్ 1 month నుంచి మాతో రెస్పాన్స్ లేడు, మా సీనియర్కి కూడా మా రెస్పాన్స్ లేడు. మొన్న సుబ్బు సార్కి ఫోన్ చేసినప్పుడు మంగ్లీ మేడం ఫోన్ చేసింది సుబ్బు సార్కి, ఈ న్యూస్ వచ్చినప్పుడు నాకు సంబంధం లేదంటే ఫస్ట్ వాన్తో కల్పించింది కాన్ఫరెన్స్ కాల్. కల్పించినప్పుడు ఆ నెంబర్ ఎవరి దగ్గర లేదు, ఓన్లీ మంగ్లీ మేడం దగ్గరే ఉంది. చూసుకోండి సార్, 1 పర్సనల్ నెంబర్ పాత్ర ఉందంటారా? 100% ఉంది, 100% ఉంది. ఈ రోజు తప్పించుకున్నా సరే, పెద్ద వాళ్ళకి ఫోన్లు చేసి భయపరిచినా సరే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మా ఫ్యామిలీస్ వచ్చి కూర్చోమన్నా కూడా అందరం వచ్చి కూర్చుంటాం ఇక్కడ. మా స్టాఫ్ మొత్తం, మా ఆఫీస్ వాళ్ళు మొత్తం వచ్చి కూర్చొని కూడా ధర్నా చేస్తాం అనమాట. అంటే మీ డబ్బులు మీకు ఇప్పియాలనేది. ఇప్పియాలి. ఎందుకంటే మొన్న 2-3 months పెట్టినా మొత్తం క్లోజ్ చేసినారు. బయట పొలాలు పెట్టో గోల్డ్ పెట్టో బయట తెచ్చి పెట్టినారనమాట. మా వాళ్ళు అంతవరకు అందరూ మంచిగా ఉన్నారు. ఒక్కొక్కరు 20,000 30,000 తీసుకుంటా, 70,000 నేను 75,000 తీసుకుంటున్నా. మంచిగా ఉన్న టైంలో వాడు వచ్చి ఇట్లా వాళ్ళ ఫోటో చూపించి వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి ఇట్లా చేస్తాడనమాట. ఇప్పుడు మీ టీంలో చాలా మంది పెట్టుబడి పెట్టారు కదా, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఎవరెవరు భూములు అమ్మి ఇండ్లు అమ్మి అట్లా ఎవరెవరు ఉన్నారు? అందరూ ఆల్మోస్ట్ అందరూ అంతే చేసినారు. మార్ట్గేజ్ పెట్టి ఇట్లా. మీరేం చెప్తారండి? నా పేరు శివ సార్, మాది గద్వాల్ డిస్టిక్. ప్రజెంట్ నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక 5 years నుంచి వర్క్ చేస్తున్నా సార్తో పాటు. అయితే రమావత్ మధు అనే పర్సన్ మాకు ఒక 5 years నుంచి తెలుసు. అయితే ఆ పర్సన్ ఫస్ట్ మా ద్వారా మేము ఆయన అందరం కలిసే వర్క్ చేసేవాళ్ళం. అయితే సార్ ఆపోజిట్ టీం అయినా మేము ఒక అయితే మేము గద్వాల్ డిస్ట్రిక్ట్ గురించి మంచి బిజినెస్ చేసేవాళ్ళమే. అయితే మీరు ఏ విధంగా చేస్తున్నారు, ఎట్లా, ఏం కథ అని అన్నీ అడిగేవాడు. అయితే సరేలే అనేసి ఒక 1 or 2 years మాతో జర్నీ చేసినాడు. 1 or 2 years తర్వాత ఇట్లా బిజినెస్ ఉంది, మీరు ఇన్వాల్వ్మెంట్ చేస్తారా, బాగుంది శివ అని ఒక 3 months మమ్మల్ని బాగా టార్చర్ చేసినాడు. అంతకంటే ముందు ఏదైనా మనీ సర్క్యులేషన్ విషయం వచ్చిందంటే 500 పెట్టే మనీ సర్క్యులేషన్ అయినా సరే మేము మనీ సర్క్యులేషన్ అనే చెప్పాము, ఇది ఒక స్కామ్ అనే చెప్పాము. అయితే అప్పుడు ఒక 3 months మమ్మల్ని కంటిన్యూగా కాల్ చేశాడు అని మేము ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టాము. మన కాల్ ఉన్నారు వీళ్ళు అంటే మేము ఆ వ్యక్తిని చూసాము. అప్పుడు ఎట్లున్నాడు, ఏం కథ, మాతో 500-600 ఇప్పించుకునే పర్సన్ ఇప్పుడు కోట్లలో బిజినెస్ చేస్తా అంటే మేము నమ్మలేదు ఎప్పుడు. అయితే సరే అనేసి ఒక 3 years బ్యాక్ మాకు ఆయన రీల్స్ షేర్ చేయడము, నేను ఈ విధంగా బతుకుతున్నాను, నేను ఈ విధంగా ఉన్నాను, నేను గోల్డ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, నేను అలా చేస్తున్నా ఇలా చేస్తున్నా, నేను ఫార్చ్యూనర్ తీస్తున్నా, గోల్డ్ తీస్తున్నా, ఆ విధంగా ఈ విధంగా చెప్పినాడు. అయినా మేము నమ్మలేదు. అయితే ఎప్పుడు అదే ప్రేమ పుట్టుకొచ్చినట్టు అందరికి కాల్ చేసేసి అందరికీ ఫ్లెక్సీ పెట్టేసి నేను ఇట్లా వస్తున్నాను, జస్ట్ కలుద్దాం మనం అనేసి అమెజాన్ రిసార్ట్లో January 31st రోజు మా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఈ విధంగా ఉన్నా, మీరు ఇన్ని రోజులు ఈ విధంగానే ఉన్నారు చూడండి, నేను ఈ విధంగా ఉన్నా, పెద్ద బిగ్ షాట్స్ నాకు పిల్లడి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అంటే నేను నా సొంత మాటలతో మాట్లాడలేదు సార్. ఆయన నా దగ్గర కూర్చొని నైట్ 12 గంటల 50 మందికి నైట్ 12 గంటలప్పుడు ఆయన మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నా. ఎవరినైనా సరే మేము ఇన్వాల్వ్మెంట్ చేయడానికి మాకు అవసరం లేదు ఆ మాటలు. ఆయన ప్రత్యక్షంగా మాట్లాడిన మాటలే మేము అంటున్నాము. పెద్ద బిగ్ షాట్లు ఇట్లా చేసినారు, ఇట్లా లేదు, ఇట్లా నేను మంగ్లీ సిస్టర్ని పెళ్లి చేసుకుంటున్నాను, మంగ్లీ తమ్ముడు అని మీకు ఒక 2-3 సార్లు మిమ్మల్ని కల్పిస్తా అనేసి మాతో మాట్లాడిండు. మంగ్లీ తమ్ముడితో ఫోటో తినేది ప్రూఫ్ ఉంది మా దగ్గర. ఒక్క నిమిషం సార్, ఫోటోలు చూపించి మిమ్మల్ని బాగా ఇంకా మీరు పూర్తిగా నమ్మినట్టు. ఇదిగోండి సార్, ఇది శివ చౌదానినా, మంగ్లీ వాళ్ళ తమ్ముడా? మంగ్లీ తమ్ముడు, ఇక్కడ నేను సొంత తమ్ముడు. ఇంకోటి సార్, ఇప్పుడు సంబంధం లేని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు ఫోటో దిగుతారు సార్? మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇతను ఇక్కడ బాధితుడే. ఈయన డోన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఈయన చూసుకునేవాడు. రమావత్ మధు అనే పర్సన్ ఇక్కడ సంబంధం లేకుంటే రమావత్ మధు దగ్గర వాళ్ళ ఆమె కానీ వాళ్ళ సిస్టర్ కానీ ఎందుకు ఫోటో దిగుతుంది? ఇది అండర్ కన్స్ట్రక్షన్ మధు వాళ్ళ వస్తుంది. మధు లాస్ట్ లో వైట్ షర్ట్, అతను బాబు అని మధు వాళ్ళ బినామీ ఫ్రెండ్, రెండు ఇంద్రవతి చౌహాన్ మేడం. ఇదిగోండి వాళ్ళ హౌస్, ఇది మధు హౌస్ అనమాట. వాళ్ళు ఉండే నైట్ టైం, ఇది మార్నింగ్ టైం. ఇక్కడికి వెళ్ళారు వాళ్ళు చేసి. ఇది పలుగు తాండా విలేజ్, వద్దిపట్ల పలుగు తాండా విలేజ్ ఉంది. ఇదే మొత్తం నిలబడిపోయింది ఇప్పుడు ఈ విధంగా ఉంది. అయితే ఇలా ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళు ఎందుకు మేము కూడా చెప్పడానికి మాకు అవసరం లేదు. వాళ్ళు చెప్పినారు, వాళ్ళతో మేము కూడా చూసినాము. అయితే అలాంటి పర్సన్ వీళ్ళు ఊరు ఉన్నారు,
ఈయననే చీఫ్ గెస్ట్ పార్ట్నర్ గా కో పార్ట్నర్ అంతా వచ్చి వచ్చినాడు శివ. మేము మమ్మల్ని కూడా పిలిచాడు ఈయన శివనా? శివ చౌదరి ఇక్కడ మంగ్లీ వాళ్ళ తమ్ముడు. మమ్మల్ని తీసుకొచ్చి ఈయన కూడా కో పార్ట్నర్ గా ఉన్నాడు. మీరు కూడా చేస్తే మీరు కూడా వీళ్ళతో పాటు పార్ట్నర్ గా ఉంటారని చెప్పి చెప్పారు. స్వామి టెంపుల్ అని ఇక్కడ టెంపుల్కి వచ్చినాడు. ఇక్కడ మధు వాళ్ళ దగ్గర ఆఫీస్ లో ఇన్ని ఉన్నాయి కదా మీడియా మిత్రులు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది జనాలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు కొంచెం సపోర్ట్ చేస్తారనుకో 100 మాకు న్యాయం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మేము బాధితుల పక్షాన్ని ఉత్తిగా మేము మా డబ్బులు లేకుండా బాధితుల పక్షాన్ని మీడియా అదే మీ వల్లనే కొంచెం ఇంతవరకు కూడా తెలిసేటట్లయింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మేము చెప్పేది అందరము ఇప్పుడు సార్ ఒకరు చెప్తే అబద్ధం అవుతుంది అనుకో, 100 మంది చెప్తున్నాం ఇది కూడా అబద్ధమే అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నేనేం చెప్తాను సింపుల్ ఒకటి ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చారు కదా, మీరు చెప్పారు